ఇండియన్ రైల్వేస్ దారుణంగా తయారైన ఆ ఒక్క సమస్యపైనే వేల మంది కంప్లైంట్. అదేంటో తెలుసా? లో ప్రయాణికులకు అందించే ఫుడ్ క్వాలిటీ బాగోలేదని ప్యాసింజర్ల నుండి ఎక్కువ కంప్లైంట్స్. 2024 నుంచి 2025 ఈ సంవత్సరం మొత్తం ఐఆర్సీటీసీకి ఇలాంటి కంప్లైంట్స్ 6,645 వరకు వచ్చాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాణికులకు అందించే సేవలు మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వేస్ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. అయినా సరే సేవలో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్లో ఫుడ్ క్వాలిటీ బాలేదని ప్యాసింజర్స్ ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫుడ్ క్వాలిటీ కంప్లైంట్స్ 6,645 వస్తే అందులో 1,341 కేసెస్కి సంబంధించిన ఫుడ్ సప్లయర్స్కి జరిమానాలు విధించామని రైల్వే మంత్రి తెలిపారు. 1,547 కేసెస్లో కాంట్రాక్టర్స్కి సలహాలు ఇచ్చామని, మిగిలిన 762 కేసెస్ మీద తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇదంతా రైల్వే మేనేజ్మెంట్ లోపమా, కాంట్రాక్టర్ల లోపమా? ఎవ్వరికీ అంతుబట్టని చిక్కని రహస్యం ఇదే. ఫుడ్ క్వాలిటీ తిని ఎంతమంది అనారోగ్య పాలయ్యారో వాళ్ళకి తెలియదు. అందువల్లనే ఇన్ని దారుణమైన కంప్లైంట్స్ రైల్వే ఫుడ్ క్వాలిటీ మీద.